హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో 5వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో 2వ శ్లోకం గురించి అయితే ఈరోజు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో అయితే 4 అధ్యాయాల గురించి మనం పరిచయం అయితే చేసుకున్నాం. వాటితో పాటు ఈరోజు 5వ అధ్యాయం అంటే కర్మయోగం గురించి ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. అందులో మొదటి శ్లోకాన్ని అయితే నేను చెప్పుకోవడం జరిగింది. ఇవాళ 2వ శ్లోకం గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం. చెప్పుకునే ముందు మన యొక్క ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికైతే మన వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే ఈ భగవద్గీతని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి మన యొక్క ఈ వీడియోలు కూడా భగవద్గీతలో ఉన్న తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తాయి, తోడ్పడతాయని నేను ఇక్కడ చెప్పుకుంటూ మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇక శ్లోకంలోకి వెళ్దాం. శ్రీ భగవాన్ ఉవాచ అంటే ఇంతకుముందు 1వ శ్లోకంలో అయితే మనకి అర్జున ఉవాచ గురించి చెప్పుకున్నాం. 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలో కృష్ణుడు పలికిన మాటలకు అర్జునుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది 1వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం అనమాట. సో ఈ 2వ శ్లోకానికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ భగవాన్ ఉవాచ, మళ్ళీ ఇక్కడ అంటే శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు అనే దాని గురించి ఇక్కడ చూస్తాం. సన్యాస్య కర్మ యోగచ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అంటే శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సన్యాస కర్మ పరిత్యాగము కర్మయోగ భక్తిలో కర్మ చ కూడా నిశ్రేయసకరౌ అంటే మోక్షపథానికి చేరుస్తాయి. ఉభౌ రెండు, తయో రెండింటిలో, తూ కానీ, కర్మ సన్యాస్యాత్ అంటే కామ్యకర్మ పరిత్యాగముతో పోలిస్తే, కర్మయోగ భక్తిలో కర్మ, విశేష్యతే అంటే ఉత్తమము. శ్రీకృష్ణ భగవానుడు సమతాను మోసకంతో అంటే ఏమని చెప్పారంటే కర్మ సన్యాసము భక్తిలో కర్మ రెండు కూడా మోక్షానికి మంచివే, కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. ఎందుకంటే ఇక్కడ సన్యాసమే ప్రధానమని చెప్పట్లేదు, దేవుణ్ణి చేరుకోవడానికి సన్యాసం ఒకటే ప్రధానమని చెప్పడం లేదు. ఎందుకంటే సన్యాసితో పోలిస్తే గృహస్థునికే ఎక్కువ ఒక అవకాశాలు అనేటివి ఉంటాయి. అంటే కేవలం భక్తితో కూడిన కర్మలను చేసుకుంటూ వెళ్తే భగవంతునికి మనం దగ్గరగా రీచ్ అవుతామని సాక్షాత్ భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడ అర్జునునితో ఈ విధంగా ఈ శ్లోకంలో పలకడం జరిగింది. భాష్యం ఏంటంటే ఇంద్రియానుభోగాన్ని కోరే అంటే కామ్యకర్మలు భౌతిక బంధానికి కారణమవుతాయి. దేహ సౌఖ్య ప్రమాణాన్ని మెరుగుపరుచుకునే లక్ష్యంతో ఉన్నట్టి కర్మలలో నెలకొనినంత వరకు మనిషి తప్పక నానా రకాల దేహాలను పొందుతూ నిరంతరము భవబంధంలో కొనసాగుతాడు. దీనిని శ్రీమద్ భాగవతము 5:5:4:6 ఈ విధంగా ధృవీకరింపబడింది. అంటే తన యొక్క ఆశలను కోరికలను తీర్చుకునేందుకు భౌతిక రూపాలని ఎన్నింటినో పొందుతూ ఉంటారు మానవులు. ఎప్పటి వరకు భగవానుని గురించి మనకి కర్మఫలాలన్నింటి అంటే మనం ఎంచుకున్న కర్మఫలాలన్నింటినీ మనం అనుభవించడానికి పలు రూపాలని మనం పొందుతూ ఉంటాం. వాటన్నింటినీ తొలగించుకుంటేనే మనం భక్తి మార్గాన్ని చేరుకోగలం. అలా ఈ శ్లోకంలో ఏమని చెప్పారంటే అంటే నూనం ప్రమత్తః కురుతే వికర్మః యదింద్రియ ప్రీతయ అప్రుణోతి న సాధు మన్యే యతః ఆత్మనోయాం అసన్నిపి క్లేశద ఆశ దేహ అంటే దేహం పైన ఆశ విడవాలి. మనము మన ఇంద్రియాలని హతోటిలో పెట్టుకోవాలంటే నియంత్రణలో పెట్టుకోవాలి. పరాభవస్తావ దభోదజాతో యావన్నః జిజ్ఞాసతః ఆత్మతత్వం యావాత్మ్యా స్థావదిదం మనోవై కర్మాత్మకం ఏన శరీరబంధః ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యాయాత్మానేను పదీయమానే ప్రీతిర్న యావన్మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేవ తావత్. అంటే జనులు ఇంద్రియ భోగం పట్ల వెర్రెత్తి ఉంటారు, అంతే కదండి. వాళ్ళ ఇంద్రియాలపైన వాళ్ళు చాలా వ్యామోహాన్ని పెంచుకొని ఉంటారు. నేను ఇంత మంచిగా రెడీ అయినాను, నేను ఎంత బాగా కనబడతాను, నా
నా చేతులు ఎంత బాగున్నాయి, ఇలా వాళ్ళకి వ్యామోహం ఉంటుంది. శరీరం పైన ప్రతి ఒక్కరికి వ్యామోహం అనేది ఉంటుంది. కాకపోతే దాన్ని నివారించుకోవాలి, నియంత్రించుకోవాలి. మనం దేవుని కార్యంకి మాత్రమే ఈ ఇంద్రియ భోగాల్ని, అంటే ఈ ఇంద్రియాలని మనం యూజ్ చేయాలన్నమాట. అంత మార్పు అనేది మనలో వచ్చే వరకు కూడా మనం భగవంతుని చేరుకోవడానికి కఠిన పరిశ్రమలు తీసుకోవడం జరగాలి. అంటే క్లేశాలతో నిండినట్టి ప్రస్తుత దేహము గతంలోని కార్యకర్మల ఫలములేనని వారికి తెలియదు. ఈ దేహము తాత్కాలికమైనదే అయినా సర్వదా మనిషికి నానా రకాలైన కష్టాలను కలిగిస్తుంది. అందుకే ఇంద్రియ భోగం కొరకు పనిచేయడం మంచిది కాదు. మనిషి తన నిజమైన ఉనికి గురించి ఏ విచారణ చేయనంత వరకు జీవితంలో భంగపడిన వానిగానే భావింపబడతాడు. తన నిజమైన ఉనికి తెలియనంత వరకు అతనికి ఇంద్రియ భోగానికై కామ్యకర్మ చేయవలసి ఉంటుంది. ఇక ఇంద్రియ భోగా భావనలో మునిగి ఉన్నంత వరకు అతడు ఒక దేహం నుండి వేరొక దేహానికి మార్పు చెందాలి. మనస్సు కామ్యకర్మలలో నెలకొనినా అజ్ఞానముచ్చే ప్రభావితమైన మనిషి వాసుదేవుని భక్తియుత సేవ పట్ల తప్పక ప్రేమను వృద్ధి చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తను చేసిన ఇంద్రియ భోగాలు, ఇంద్రియం పైన వ్యామోహాలు తగ్గే వరకు మనిషి తన యొక్క భౌతిక శరీరం కొరకే కృషి చేస్తూ ఉంటాడు. అంటే ఏ ఒక పని చేసినా తన యొక్క సొంత డెవలప్మెంట్ కోసమే చేస్తూ ఉంటాడు. తన శరీరాన్ని తృప్తిపరచడం లేదా తన యొక్క కోరికలను తీర్చుకోవడం, ఇలా ఆ ఒక విధానంలోనే పలు శరీరాలని ఎంచుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టుగా మనం పలుమారు జన్మలు రీచ్ అయిన తరువాతనే భగవంతుని చేరుకోగలం అని ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక జన్మలో కూడా రీచ్ అవ్వచ్చు, కాకపోతే కర్మలు అనేటివి మంచి కర్మలు, ఇక్కడ మంచి కర్మల అంటే అపకర్మల కర్మలు, ఎలాంటి కర్మలు, భక్తితో కూడిన కర్మల, ఇలాంటి వాటిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట భగవంతుని రీచ్ అవ్వడం అనేది. అందుకని పలు జన్మలు ఎత్తి వాళ్ళ యొక్క ఇంద్రియ భోగాలని ఫుల్ఫిల్ చేసుకోవడానికి భౌతిక శరీరం పట్ల ఉన్న వ్యామోహం కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఇంద్రియ భోగ భావనలో మునిగి ఉన్నంత వరకు అతడు ఒక దేహం నుండి వేరొక దేహానికి, ఇప్పుడు ఆశ అనేది అలాగే ఉంచుకొని ఈ జన్మని పూర్తి మనం కానిచ్చేస్తే నెక్స్ట్ జన్మ అనేది కూడా భౌతిక శరీరం కొరకై ఉంటుంది. అంటే మన ఆశలను నెరవేర్చుకోవడానికే ఉంటుంది. తరువాతనే దేవుని రీచ్ అవ్వడానికి ఇంకో జన్మ అంటూ మళ్ళీ ఎత్తాల్సి ఉంటుంది. కాకపోతే అది దేవుని యొక్క జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం పైన డిపెండ్ అయి ఉంటుందని ఈ శ్లోకంలో మళ్ళీ చెప్పడం జరిగింది. అజ్ఞానముచే ప్రభావితమైన మనిషి వాసుదేవుని భక్తి సేవల పట్ల తప్పక ప్రేమను వృద్ధి చేసుకోవాలి. కేవలం అప్పుడే మనిషి బహుబంధము నుండి ముక్తిని పడేసే అవకాశాన్ని పొందుతాడు. అదంటే నిజం కదండి. అంటే భక్తి మార్గాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలని సాక్షాత్ భగవానుడే ఇక్కడ తను అర్జునునికి చెప్తున్నారు. అంటే భవబంధాల నుండి ముక్తిని వీడనాడాలి, మన బంధాలన్నీ వీడనాడాలి అంటే దేవుని పట్ల భక్తిని అనేది మనం పెంచుకుంటూ వెళ్తే, అప్పుడే మనం దేవుని యొక్క సేవను చేస్తూ కనుక ఉంటేనే ఈ యొక్క కర్మల నుండి, భౌతిక శరీరం పైన వ్యామోహం అంటే ఇంద్రియ వ్యామోహాల నుండి విముక్తి అనేది చెంది మనకి ఇక్కడ భక్తితో కూడిన కర్మలను చేయడం మనం ప్రారంభిస్తాం. దేవుడు అంటే ఏంటి అని తెలుసుకోవడానికి చిన్నగా స్టెప్స్ అడుగులు వేయడానికి సాధ్యమవుతుంది అని సాక్షాత్ భగవానుడే ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అయితే ప్రతిరోజు పెంపొందించుకోవాలి. ఒక రోజుతో ముడిపడిందంటూ కాదండి, ఇది అజ్ఞానంతో కూడిన విద్య కాదు. జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఆధ్యాత్మిక వైపుగా అడుగులు నెమ్మదిగా ప్రతి ఒక్కదాన్ని తెలుసుకుంటూ, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అంటే ముఖ్యంగా శ్రీకృష్ణుని పట్ల భక్తిని పెంపొందించుకుంటూ ఉంటే మనకి ఆధ్యాత్మిక వైపుగా అడుగులు వేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఇక అందుకే జ్ఞానము తాను ఈ దేహము కాదు, ఆత్మననే జ్ఞానము ఒక్కటే ముక్తికి సరిపోదు. మనిషి ఆత్మస్థాయిలో పనిచేయవలసి ఉంటుంది, లేకపోతే భవబంధము నుండి తప్పించుకోవడం జరగదు. అయినా కృష్ణ భక్తి భావనలో కర్మ కామ్యస్థాయిలోని కర్మ కాదు. పూర్ణ జ్ఞానంతో నిర్వహింపబడే కర్మలు నిజమైన జ్ఞానంతో మనిషి ప్రగతిని దృఢపరుస్తాయి. కృష్ణ భక్తి భావనలో లేకుండా కేవలము కామ్యకర్మల పరిత్యాగము బద్ధజీవుని హృదయాన్ని నిజంగా శుద్ధిపరచదు.
హృదయము శుద్ధపడనంత వరకు మనిషి కామ్యస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. కానీ కృష్ణ భక్తి భావనలో కర్మ సహజంగానే మనిషికి కామ్య కర్మల నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. ఆ రకంగా అతనికి భౌతిక స్థితి రావలసిన అవసరమే ఉండదు. అందుకే సర్వదా పతన ప్రమాదాన్ని కూడా కూడి ఉండే సన్యాసము కంటే కృష్ణ భక్తి భావనలో కర్మ ఎల్లప్పుడూ శ్రేష్టమైనది. కృష్ణ భక్తి భావన లేనట్టి సన్యాసము అసంపూర్ణమైనది. ఇది శ్రీల రూప గోస్వామి వారిచే భక్తి రసామృత సింధువులో 1-2-258 ఈ విధంగా ధృవపడిచింది. అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు ఎంత సన్యాసత్వం తీసుకున్నా కూడా నీకు ఇంద్రియ భోగాలు అంటే ఇంద్రియం పట్ల భౌతిక శరీరం పట్ల కోర్కెలు అనేటివి అలాగే అది కొనసాగుతూ ఉంటాయి. అంటే ఆత్మ నుండి నువ్వు దేవుని కొలిచే విధానాన్ని పెంపొందించుకోవాలి. అవును, హృదయం శుద్ధి కానప్పటి వరకు మనిషి మనం పై మెరుగులకి ఎంత సోపేసి ఉజ్జినా ఏంటి మెరుగులైతే వస్తాయి. శరీరం మీకు మంచిగా కళకళలాడొచ్చు. కాకపోతే అంతర్శుద్ధి కావాలి మనకి. అంతర్శుద్ధి అంటే ఇక్కడ స్వచ్ఛమైన మనసుతో మనకేం కావాలి, కేవలం కృష్ణుని ఎలా ధ్యానించాలి, ఎలా భక్తి నింపుకోవాలి, తన వైపు రీచ్ అవ్వడానికి ఏం చేస్తే మనం కృష్ణునికి దగ్గరగా చేరుకుంటాము, ఎలాంటి నిస్వార్థాలకు ఇంద్రియ పట్ల భోగం అంటే ఇంద్రియ పట్ల వ్యామోహం లేకుండా వాటిని కేవలం ఒక స్వామి కార్యానికే ఉపయోగించడాన్ని శ్రీకృష్ణ భక్తి భావనకే ఉపయోగించడమే నిజమైన హృదయాన్ని మనం ఇక్కడ శుద్ధి చేసుకోవడం. అలా కాకుండా వాళ్ళు వేరెన్ని అంటే ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతూ కామ్య భౌతిక పరిస్థితుల్లోనే ఉండిపోతారు. కామ్య కర్మలనే చేసుకుంటూ ఉండిపోతారు. అంటే తన కొరకు తాను కర్మలనే చేసుకుంటూ ఉండిపోతే మనకు దేవుని పట్ల అవగాహన ఉండదు. ఇక్కడ విముక్తి కూడా దొరకడం కష్టం. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి, దేవుడు అనేవాడు ఏంటి అని తెలుసుకోవడానికి మళ్ళీ పరితపించాలి. అదే అలా కాకుండా ఆత్మతో మనం దేవుణ్ణి చూడడం నేర్చుకుంటే అంటే నిస్వార్థంతో ఎలాంటి ఆశలు కోరికలు లేకుండా దేవుని పట్ల ధ్యానం పెట్టి మనం దేవుణ్ణి తలుచుకోవడం, తన యొక్క కార్యాలను చేస్తూ రావడం, తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఈజీ అవుతుంది. కాబట్టి సన్యాసుల కంటే గృహస్థులకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చెప్పచ్చు. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. ముక్తిని పొందడానికి ఆరాటపడే వ్యక్తులు భగవంతునికి సంబంధించిన వస్తువులను భౌతికమైనవని భావించి పరిత్యజించినప్పుడు వారు త్యాగము అసంపూర్ణమైనదిగా చెప్పబడుతుంది. సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతునికి చెందినదని, దేని మీద కూడా ఎవరూ స్వామ్యము ప్రకటించకూడదనే జ్ఞానంలో ఉన్నప్పుడే సన్యాసము పరిపూర్ణమవుతుంది. నిజానికి ఏది ఎవరికి చెందినదని మనిషి తెలుసుకోవాలి. ఇక సన్యాసమే ప్రశ్న ఎట్లా వస్తుంది? సమస్తము కృష్ణుని సొత్తేనని ఎరిగి ఉన్నవాడు సర్వదా సన్యాసంలోనే ఉంటాడు. సమస్తము కృష్ణునికే చెందినదని కనుక సమస్తాన్ని కృష్ణ సేవలలోనే తప్పక వినియోగించాలి. కృష్ణ భక్తి భావనలోని ఈ పరిపూర్ణ కర్మరూపము మాయావాద సంప్రదాయ సన్యాసి చూపే ఎంతటి కృత్రిమ సన్యాసము కంటే అయినా చాలా ఉత్తమమైనది. అంటే ఇక్కడ సన్యాసులు వాదించే విధానం ఏంటంటే ప్రతి ఒక్కటి దేవుందే అని తను గుర్తెరుగుతాడు. నేను అన్నీ త్యజించేసినాను, నాకు అవసరం లేదు, నేను సన్యాసత్వం పొందేశాను అని కాషాయం బట్టలు ధరించేయడం. నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చెప్తున్నాను, ఎవరిని విమర్శించి మాట్లాడటం లేదు. ఇలా ప్రతిదీ దేవుందే అని చెప్తూ తను త్యాగం చేసేస్తారు. తన యొక్క జీవితాన్ని కూడా సన్యాసత్వాన్ని స్వీకరించుకుంటారు, పుచ్చుకుంటారు. అలాగే వాళ్ళు ఫాలో అవుతుంటారు. కానీ దానికంటే ప్రతిదీ దేవునికే చెందాలి అనే భక్తిని ఇక్కడ ఎంచుకుని ప్రతి ఒక్క దాన్ని తనకి ఏం దొరికినా ఏ విషయం అది చెడు కావచ్చు, మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు, ప్రతిదీ నాకు దేవుని ముఖాంతరనే వచ్చింది, ఇది దేవునికే చెందాలి అని ఎప్పుడైతే నిర్ధారణ తీసుకోగలుగుతారో వాళ్ళు కూడా అంటే సన్యాసులు కూడా
కృష్ణ భక్తిని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదీ దేవునిదేని వాళ్ళకి తెలిసి ఉంటుంది, కాకపోతే ప్రతిదీ దేవునికి వినియోగించాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఎవరైతే సన్యాసత్వం పుంజుకుంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడం వల్ల భక్తి మార్గంలో నిజమైన భక్తిని ఎంచుకుంటూ శ్రీకృష్ణునికి దగ్గరగా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇదేనండి వాటి వీడియో. రేపటి వీడియోలో మనం 3వ శ్లోకం గురించి అయితే చెప్పుకుందాం. ఇది వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.